కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. మరి ఈరోజు కూడా మనం ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. అలాగే మనం ఎప్పటి నుండో బైబిల్లో ఉన్న విషయాలను ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త ధ్యానాలలో మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి మనం కంటిన్యూ అవుతూ ఉన్నాం. మనం 1వ అధ్యాయం చివరి వచనాలలో మనం ఉన్నాం. అలాగే పోయిన సెషన్లో మరి యేసుక్రీస్తు వారి గురించి చూసాం, అలాగే బబులోను గురించి చూసాం, అలాగే వాళ్ళు ప్రయాణం ఎందుకు అలా చేశారు, మరి మూడుగా బబులోను చెరలో 14 తరాలు అవి ఎందుకు, అవన్నీ మనం చూసాం. మరి ఈరోజు కూడా మరి ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో మనం ఏమి చూడాలో ఒకసారి మనం చూద్దాం. మరియమ్మ గారి గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుడు. మరియమ్మ గారి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కన్యక అయిన మరియా గర్భవతి కుమారుని కనిన అతనికి ఎమ్మానుయేలను పేరు పెట్టబడను. కన్యక అయిన మరియా అతనికి ఎమ్మానుయేలను, ఆమె గర్భవతి కుమారుని కనును, ఆమెకి ఎమ్మానుయేలను పేరు పెట్టబడను అని దేవుడు తన దూత ద్వారాగా చెప్పినటువంటి విషయం, అలాగే రాయించినటువంటి విషయం అన్నమాట. ఇందులో మనం ఏం చూడొచ్చు అంటే చాలా లోతైన విషయాలు, లోతైన అర్థాలతో కూడినటువంటి ఇందులో దాగి ఉన్నాయి. చాలా లోతైన విషయాలు, చాలా లోతైన అర్థాలు దీంట్లో దాగి ఉన్నాయి. అది సమాజానికి చాలామందికి తెలియట్లేదు. మరి మరియమ్మ గారిని అందరిలాగే అందరితో పాటు కలిపేసేస్తున్నారు. అందరితో అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వారితో కాదు, బైబిల్లో ఉన్న కన్యకలతో కలిపి పోలుస్తూ ఉన్నారు. బైబిల్లో చాలామందికి కన్యక అని పిలువబడింది చాలా సందర్భాలలో. అన్ని సందర్భాలలో పిలువబడిన ఆ సందర్భాలన్నిటికీ కలిపి ఈ మరియను కూడా అలా యాడ్ చేసేస్తున్నారు. అది పొరపాడినట్టు, అది తప్పు చేసినట్టు అలా పోలిస్తే. ఎందుకంటే మరియమ్మ గారు సపరేట్గా ఎన్నుకోబడినటువంటి స్త్రీ, ఎన్నుకోబడినటువంటి కన్యక, ఎన్నుకోబడినటువంటి భక్తురాలు. ఆమె ఒక ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఆమె గర్భంలో రావాలి కాబట్టి ఆమె ఒక ప్రత్యేకింపబడినటువంటి స్త్రీ. ఆమె కన్యక. ఆ కన్యక అలాగే బైబిల్లో చెప్పబడినటువంటి కన్యకలు కూడా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళకి ఏంటి డిఫరెషన్, ఆమెకు వీళ్ళకి ఏంటి తేడా అని మనం చూస్తే అందులో చాలా విషయాలు మనకు దాగి ఉంటాయి. కొన్ని రిఫరెన్స్లు నేను చెబుతాను, ఒకసారి చూడండి. కన్యకల గురించి అంటే అన్ని చాలా ఉన్నాయి, కానీ ఏదో కొన్ని విషయాలు మాత్రం నేను మాట్లాడతాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండము 24:16, న్యాయాధిపతులు 19వ అధ్యాయం 24వ వచనం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ కన్యకల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుడు. మరి కన్యకలు అంటే కొన్ని జనాంగాన్ని సూచించాడు, కొన్ని ప్రాంతాలను బట్టి మాట్లాడాడు దేవుడు. ప్రత్యేకించి స్త్రీలను బట్టి కూడా మాట్లాడాడు. ఆ స్త్రీలు ఎవరో చూద్దాం. అంటే ఒక జనాంగం గురించి మాట్లాడినటువంటి విషయం. ఇర్మియా గ్రంథం 31:4 అయితే, ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరులను వాయించదువు అని చెబుతూ ఉన్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఒక్కళ్ళ గురించి కాదు ఇక్కడ మాట్లాడింది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 24:16 చూస్తే ఇక్కడ రెబ్కా గారి గురించి, ఇస్సాకు భార్య రెబ్కా గురించి ఇక్కడ ప్రస్తావించాడు. ఆమె కన్యక. రెబ్కా గురించిన విషయం కన్యక అని ప్రస్తావించాడు. అదే ఆదికాండము 24:46 వచనంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎస్తేరు గ్రంథంలో అనేకమైన కన్యకల గురించి ప్రస్తావించాడు దేవుడు. ఎస్తేరు గ్రంథంలో అనేకమైన కన్యకల గురించి, రాజు దగ్గర ఉండే కన్యకల గురించి, రాజు సంఘటనలో ఉండే ఆ రాజు దగ్గర ఉండే కన్యకలుగా పోల్చి చెబుతూ ఉన్నాడు. మరి వీళ్ళందరూ కన్యకలుగా అని మనం పిలుస్తూ ఉన్నాం.
మరి ఎలాంటప్పుడు మరి మరియ కూడా ఏంటి, ఆమె కూడా కన్యకే కదా. మరి ఆమె కూడా కన్యక అయినప్పుడు ఏళ్ళకే వాళ్ళకి తేడా లేదా? ఏమికే ఆమెకి తేడా ఒకటేనా? అందరూ ఒకటేనా? మరి రాజు దగ్గర ఉండే స్త్రీలతో దేవుడు ఏమైనా పోలుస్తూ ఉన్నాడా? మరి ఎస్తేరు దగ్గర అక్కడున్న ఎస్తేరు రాణి అవ్వకముందు ఆమె దగ్గర ఉన్న కన్యకలు కానీ ఆమె కానీ అలా చెప్పినప్పుడు వాళ్ళతో పాటు చెబుతూ ఉన్నాడా మరి అని కూడా? అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకోకూడదు. ఎందుకంటే వాక్యంలో కన్యక అనే దానికి ఒక మీనింగ్ చెప్పింది. కన్యక అనే దానికి హెబ్రీ మీనింగ్లో ఏం చెబుతుందంటే, కన్యకలు అంటే బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. బైబిల్ అనేకమైన కన్యకల గురించి, ఒక ప్రాంతాన్ని గురించి చెప్పినప్పుడు వాటి గురించి దేవుడు ఏం చెప్పాడంటే, వాటికి వాడబడినటువంటి వాటికి ఆ కన్యకల గురించి వాడబడినటువంటి పదం ఏంటంటే హెబ్రీ పదం బితోలా అని వాడాడు. మరి మరియమ్మ గారికి వాడినటువంటి పదం ఏంటి? హెబ్రీ పదం మరియమ్మ గారికి వాడినటువంటి పదం ఆల్మా అని వాడబడింది. ఆల్మా అని వాడబడింది. మరి వాళ్ళందరికీ కలిపి ఒకే పదాన్ని జోడించాడు దేవుడు, బితులా అంటే మనకి కన్యక. అలాగే ఆల్మా అంటే కన్యక. అంటే ఇక్కడ ఆల్మా అని ఎందుకు ప్రస్తావించాడంటే, ఈ ఆల్మా అనే విషయం ఓన్లీ మరియమ్మ గారికి మాత్రమే సెట్ అయింది. ఈ ఆల్మా అనే పదం ఓన్లీ మరియమ్మ గారికి మాత్రమే సెట్ అయితే ఇంకెవరికి సెట్ అవ్వదు. ఆమె కొరకే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ఈ పదాన్ని. ఆమెకు మాత్రమే వర్తించేది. ఆమె గర్భాన్న వచ్చేటువంటి రక్షకుడు, ఆమె గర్భం నుండి వచ్చేవాడు దేవుడు, ఆమె గర్భం నుండి వచ్చేవాడు లోకాలని ఏలేవాడు, ఆమె గర్భాన్ని నుండి వచ్చేవాడు సర్వోన్నతమైనటువంటి దేవుడు. మరి అలాంటప్పుడు ఆమె ఎలా ఉండాలి? ఆమె ఎంత నిష్టగా ఉండాలి, ఎంతగా ఉండాలి. అందుకని దేవుడు ప్రేటుగా ఆమెకి ఒక పదాన్ని పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అందరిలాగా కాదు, అందరి కన్యకలాగా ఏమి కూడా కాదు, ఏమో సపరేట్గా పెట్టాడు. అలా అనుకుంటే మనం పొరపాటే. ఏమక పెట్టిన బిరుదు ఆల్మా. ఒకసారి మనం చూద్దాం, ఇది పాత నిబంధనలో ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గురించిన ప్రస్తావన ఉంది. కన్యక గురించిన ప్రస్తావనలో అక్కడ వాడబడినటువంటి కన్యక పదంలో ఉన్నటువంటి విషయం ఆల్మా అని రాయించాడు దేవుడు. అంటే మరియమ్మ గురించి అక్కడే చెప్పేశాడు, మరియమ్మ గారి గురించి అక్కడే చెప్పాడు కాబట్టి ఆ పదాన్ని అక్కడే పెట్టేశాడు. అక్కడ పాత నిబంధనలు యెషయా గ్రంథంలోనే మరియమ్మ గురించి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అన్నప్పుడు ఆ కన్యక అన్న దాంట్లో హెబ్రీ మీనింగ్లో ఆల్మా అని ఉంది. మరి కడమ స్త్రీలకి ఏమని ఉంది? కడమ స్త్రీలకి కన్యక అన్న ప్లేస్లో బితులా అని మనం చూడగలుగుతాం. ఈ విభజన మాత్రం మనం చూడకపోతే ఈ కన్యకలతో పాటు మనం కూడా కన్యకే, ఇదేంటి ఇన్ని రకాల కన్యకలు ఉన్నారు అని గందరగోళంలో ఉండిపోతాం. ఇక్కడ కన్యక అనేది చాలా ముఖ్యమైనది. క్రీస్తు యేసు ఈ లోకానికి రావడానికి చాలా ముఖ్యమైనది. క్రీస్తు వారు ఈ లోకానికి రావాలి, ఒక కన్యక గర్భవతి ధరించుకోవాలి. ఎటువంటి మానవుడి ప్రమేయం ఉండకూడదు. ఎవరు మానవుడి ప్రమేయం లేకుండా ఒక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా మాత్రమే అది జరగాలని దేవుని ప్రణాళిక ఎప్పుడు నుండు. అలాంటప్పుడు ఎంత స్టాండర్డ్గా ఉంటాడు, ఎంత ఆ పనిలో దేవుడు ఎంత నమ్మకస్తుగా వర్క్ చేస్తాడు. అలా చేసినప్పుడు మరియమ్మ గారికి కూడా అందరికి కన్యకలతో లేక పోల్చలేదు. ఏమను మాత్రమే సపరేట్గా ఉంచాడు. ఏమకు మాత్రమే సపరేట్గా ఆల్మని పెట్టేశాడు. ఏమలో ఎవరు కలవడానికి వీల్లేదు. ఏమలో ఎవరు కలవరు. ఇదే సెంటెన్స్ లోకసువార్త 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అక్కడ కూడా సేమ్ టు సేమ్ కన్యక అని ఉన్న సందర్భంలో ఆల్మా అని వాడాడు. ఈ పదాన్ని కనుక మనం
అర్థం చేసుకోకపోతే అన్ని బైబిల్లో ఉన్నటువంటి కన్యకలతో పాటు కూడా మరియమ్మ కూడా ఉంది అన్న ఆలోచన మనకు ఉంటుంది. మరియమ్మ కూడా మనతో అందరి కన్యకలతో పాటు ఏమో కూడా ఒక కన్యక అన్న కోణంలో చూస్తాం. కానీ మామూలుగా అయితే అందరూ ఒకటే అన్నట్టుగా మనం కూడా చూస్తాం. అలా కాదు. దేవుడు ప్రత్యేకించాడు. దేవుడు ఆమెను సపరేట్గా ఉంచాడు. దేవుడు ఆమెను సపరేట్గా ఉంచి సపరేట్గా పెట్టాడు. ఎందుకంటే లోకరక్షకుడు భూమి మీదకి వస్తున్నాడు కాబట్టి. కుమారుడు పుట్టడం అంటే ఏంటి? కుమారుడు పుట్టడం అంటే యూదుల సంస్కృతిలో కుమారుడి జననం తరచుగా కుటుంబం వంశాన్ని కొనసాగించడానికి ఉపయోగిస్తారు మరియు ఆశీర్వాదంతో చూడబడుతుంది. కుమారుడు పుట్టాడంటే యూదుల సంస్కృతులు కానీ వాళ్ళ ఆశీర్వాదం కింద ఒక వంశావళి పెరగడం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు పుడుతూ ఉన్నాడుగా. అయితే ఈ కుమారుడు ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే ఈయన వాగ్దానం చేయబడిన మెస్సయ్య. వాగ్దానం చేసినటువంటి క్రీస్తు తన ప్రజల నుండి తానే రక్షించును. మత్తయి సువార్త 1:21 యేసు వంశములను గుర్తించడానికి దావీదు వంశాన్ని ఆయనకున్న సరైన స్థానాన్ని ధృవీకరిస్తుంది. రాజవంశాన్ని ధృవీకరిస్తుంది. దావీదు వంశం రాజవంశాన్ని ధృవీకరించి కొనసాగించింది. కుమారుడు వంశం పుట్టుక. అయితే ఇక్కడ మనం ఎమ్మానుయేల్ అని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని ఉంది. అయితే ఇక్కడ వాస్తవంగా మనం చూస్తే దేవుడు మనకు తోడై అని అర్థం అంతే. కానీ ఇది యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో దేవుని అంతిమ సూచన. ఈ పేరు అర్థం దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి వచ్చాడు అనే లోతైన సత్యాన్ని సూచిస్తుంది. దేవుడే డైరెక్ట్గా, దేవుడు పరమందున్న దేవుడే మనుషులతో జీవించడానికి, మనుషులలో ఉండటానికి, మనుషులతో గడపడానికి, మనుషులతో ఉండటానికి ప్రజల మధ్యకి దిగి వచ్చాడు. అది ఎమ్మానుయేల్, దేవుడు మనకు తోడు అని చెబుతూ ఉంది. దేవుడే మనకు తోడు అని చెబుతూ ఉన్నాడు. ఇదే లోతైన సత్యాన్ని సూచిస్తుంది. దేవుడు మనకు తోడు అని అర్థం, దేవుడు మనకు తోడై ఉన్నట్టు అనే భావన క్రైస్తవ విశ్వాసానికి కేంద్రంగా ఉంది. దేవుడు మనకు తోడు అని దేని బట్టి మనం చెబుతాం? క్రీస్తుని బట్టే కదా. క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళలోనికే కదా ఈ రోజుల్లో పరిశుద్ధాత్ముడు నివసించేది. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తేనే కదా క్రీస్తుని, ఇదిగో నీ పాపాల కొరకు చనిపోయాడు, నువ్వు ఆయన విశ్వసించావా, నువ్వు ఆయన దేవుడిగా అంగీకరించావా, నువ్వు ఒప్పుకున్నావా, ఇదిగో నీలోకి నేను వస్తున్నా అని వచ్చినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు, యేసుప్రభువే దేవుడని నమ్మినప్పుడు, ఆయన ప్రజల మధ్య ఉండే దేవుడు ఆయనే అని నమ్మినప్పుడు, మరి పరిశుద్ధాత్ముడు కూడా ఆయన నమ్మినటువంటి వ్యక్తులలోనికి రావటం జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్ముడితో పాటు యేసుక్రీస్తు తండ్రి కూడా మరి సహవాసం చేయడానికి అక్కడ కుదురుతుంది. మరి ఇక్కడ క్రైస్తవ విశ్వాసులకి ఇప్పుడు జరిగే సిచ్యువేషను, దేవుడు మనకు తోడంటే ఆ కాలంలో ఇజ్రాయేల్ గురించి చెప్పాడు, అలాగే ఇజ్రాయేల్కి తోడై అన్నాడు. అలాగే ప్రపంచ మానవాళికి మొత్తానికి ఈ పదం, ప్రపంచంలో ఉన్న ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా, సొంత రక్షకుడిగా, నా పాపాల కొరకు చనిపోయాడని నమ్ముతున్నారో వారందరి కొరకు దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తున్నారు. అప్పుడేమవుతుంది? ఇమ్మీడియట్లుగా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, ఇమ్మీడియట్లుగా యేసుక్రీస్తు సహవాసం ఉంటుంది, ఇమ్మీడియట్లుగా తండ్రి మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు మనకు దేవుడు తోడై ఉండును. యేసుప్రభు నమ్మితేనే. ఇది క్రైస్తవుల యొక్క మూల విశ్వాసంగా ఉంది. ఇది మూల విశ్వాసం. అసలు ఇదే మెయిన్ కీ పాయింట్ క్రైస్తవులకి. ఈ యొక్క కీ పాయింట్ మీదే క్రైస్తవం బేస్ అయ్యింది. ఈ కీ పాయింట్ లేకపోతే అసలు క్రైస్తవులే కాదు. ఈ కీ పాయింట్ కనుక తెలియకపోతే, ఈ కీ పాయింట్ని పట్టుకొని యేసుప్రభుని కనుక నమ్మకుండా, నాకు పరిశుద్ధాత్ముడు లేకపోతే తండ్రి
అని ఇంకా చాలా చాలా వెరైటీగా నమ్ముతూ ఉంటారు చాలామంది. సో అదంతా కాదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ వాస్తవంగా దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు, యేసు నీ కొరకు చనిపోయాడు, ప్రాణం పెట్టాడు సిలువలో, నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, ఇదిగో నీ కొరకు బలయ్యాడు అని చెబుతూ ఉన్నాడు దేవుడు. ఆయన్ని విశ్వసించు, ఆయన విశ్వసిస్తే నన్ను కూడా విశ్వసించినట్టే, ఆయన నమ్మితే నన్ను నమ్మినట్టే అని చెబుతూ ఉన్నాడు దేవుడు. అప్పుడు నమ్మిన వెంటనే ముగ్గురు కూడా వచ్చి సహవాసం చేస్తూ ఉంటారు, సహవాసం చేస్తున్నారు. ఇమ్మానుయేలుని అనే పేరుకి దేవుడు మనకు తోడు అంటే ఆయన యొక్క సన్నిధి, ఆయనలో ఉండటం, ఆయన మనతో ఉండటం, ఆయన మనతో ఉండటం, మనం ఆయనతో ఉండటం. ఎవరైతే యేసుప్రభువుని నమ్ముతారో వాళ్ళతోనే ఇది జరిగిద్ది, వాళ్ళతోనే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతుంది. యేసుప్రభుని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి తోడుగా పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. వారికి సహాయంగా తండ్రి సన్నిధికి నడిపించడానికి, పరలోకానికి నడిపించడానికి, పాపంని మళ్ళీ భూమి మీద చేయకుండా ఉండటానికి, పాపం వైపుకు మళ్ళీ తిరిగి చేరకుండా ఉండడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి మనకి హోలీ స్పిరిట్ని ఇచ్చాడు. అలా పరిశుద్ధుల సహవాసంతో క్రీస్తు గురించిన మర్మాలను చెప్పుకుంటూ ఉంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు వచ్చేంత వరకు, మన జీవితం ఎండింగ్ అంతవరకు ఉంటే ఆ పరిశుద్ధుల లోకం వైపు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు తోడై అన్నాడు. ఇది క్రైస్తవ సిద్ధాంతంలో ఒక మూల స్తంభం. ఒకసారి చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారే చెబుతూ ఉన్నాడు. ఒకసారి మనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూస్తే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకోనవలనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. నేను ఏ సంగతులు మీకు చెప్పాను, ఏ సంగతులను వాటిని గురించి గైకోనవలను వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఎండింగ్ వరకు నేను మీకు తోడై ఉన్నాను. ఎవరైతే యేసుప్రభువును ఒప్పుకుంటారా వాళ్ళతో దేవుడు సహవాసం చేస్తున్నాడు, వాళ్ళతో ఉంటాడు. ఇమ్మానుయేలుని దేవుడు మనకు తోడు, దేవుడు మనకు సహాయకుడు. దేవుడు మనకి ఒక తోడుగా లేకపోతే ఈ ప్రపంచంలో బతకలేము. దేవుడే మనతో లేకపోతే నిత్యం పాపంతో ఉండటమే. దేవుడే మనతో లేకపోతే నిత్యం పాపంతో ఉండి, అపవాదిని గెలిపించుకుంటూ, అపవాది పనులు అపవాది క్రియలు, అంధకార దురాత్మ సమూహం చేసే క్రియలలో మనం కూడా పాలు భాగస్థలం అయిపోయి వాడికి సిద్ధపరిచిన నిత్యాగ్నానికి వెళ్ళక తప్పదు. అలా కాకుండా దేవుడు మనకు తోడు అన్నప్పుడు, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనూ వస్తూ ఉన్నాడు. యేసుప్రభు నీతో సహవాసం చేస్తాడు, తండ్రి నీతో ఉంటాడు. ఇంకా నీకు కావాల్సింది ఏంటి? వాళ్ళను తప్ప ఇంక నీకు కావాల్సింది ఏంటి? వాళ్ళు కాకుండా ఈ లోకంలో ఇంకేం కావాలి? వాళ్ళు కాకుండా ఈ లోకంలో అసలు నీకు ఏది అవసరం. వాళ్ళు ఉంటే చాలా 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 ఉత్తమము. ఇది క్రైస్తవం అంతా నమ్ముతుంది. బైబిల్ థీమ్ అంతా ఇదే. బైబిల్లో దేవుడు రాయించిన ఉద్దేశం కూడా ఇదే. బైబిల్లో ప్రతీది కూడా మనం చూడాల్సింది బేసిక్స్ అన్నీ ఇవే. యేసుక్రీస్తు త్యాగం, పరిశుద్ధాత్ముడు నడిపింపు, తండ్రి యొక్క చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, వీళ్ళిద్దరూ నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా భూమి మీద నెరవేర్చాలి. మనం కూడా ఇంకా అనేక మంది క్రీస్తుని తెలియనటువంటి వాళ్ళు, తెలిసినా కానీ ఒప్పుకోనటువంటి వాళ్ళకు వెళ్ళి చెప్పాలి, ఇదిగో జీవితం చాలా తక్కువ, ఇదిగో జీవితం చాలా తక్కువగా ఉంది, ఇది చాలా చిన్న జీవితం, ఒక గడ్డి పువ్వు లాంటిది. ఒక రోజు, ఒక వర్షం, ఒక ఎండ వచ్చినప్పుడు ఒక వాడిపోయే లాంటి గడ్డి పువ్వు లాంటి దాంతో పోల్చాడు దేవుడు. ఎప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదు, ఎప్పుడు ఈ సమాజంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపేమి జరుగునో నీకు తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. రేపేమి సంభవించినో నీకు తెలుసా అని చెబుతూ ఉన్నాడు. అలా అడిగినప్పుడు అసలు ఆయనకి సరెండర్ అయిపోవడం బెటర్.
అలా అడిగినప్పుడు నీ చేతిలో ఏమీ లేదు. అసలు నీకంటూ నువ్వు ప్రత్యేకంగా ఈ భూమి మీద ఏది చేయలేవు. ఆయన ఇచ్చింది తప్ప, ఆయన ఇచ్చిన దాంట్లోనే తీసుకొని చేయటం తప్ప మనకంటూ మనం స్వతహాగా ఈ భూమి మీద ఏది మనం చేయలేము. సో ఆలోచించండి, గమనించండి. దేవుడు మనకు తోడు అంటే యేసుక్రీస్తుని నమ్మితే ఆ వ్యక్తితో నా కొరకే చనిపోయాడని యేసుక్రీస్తుని నమ్మావా, ఆయన ఎందు విశ్వాసం ఉంచావా, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోకి వస్తూ ఉన్నాడు. పాపాలను ఒప్పింపజేస్తాడు. ఇంకా అనేకమైనవి ఇంకా చేయకుండా దేవుని వైపు నడిపిస్తూ ఉంటాడు. సదాకాలం దేవుడిలో ఉండేటట్టుగా చేస్తాడు. ఇది దేవుడు మనకు తోడంటే. ఇది అర్థం, ఇది దీని యొక్క భావం. ఇక్కడ మనం చూసుకున్నాం స్టార్టింగ్లో ఏంటి, మరియ గురించి అలాగే ఇమ్మానుయేలు గురించి, దేవుడు మనకు తోడు అనే విషయాల గురించి, కుమారుడు గురించి మనం చూసాం. మరియ గురించి మనం చూస్తే ప్రతీది కూడా అసలు ఆయన ఒక ఆమెకు మాత్రం సూటబుల్ అయ్యేటట్టుగా పెట్టాడు. మరియమ్మ గారికి ఆమెకు మాత్రం సూటబుల్ అయ్యేటట్టుగా ఉంచాడు. అందరు స్త్రీలలో తట్టుగా కలిపిలా ఆమె ప్రత్యేకింపబడినటువంటి స్త్రీ. ఇది లోక సువార్తలో ఉంటుంది. ఎలిజబెత్ సందర్భంలో ఆమె ప్రత్యేకింపగా అందరూ నేను ధన్యురాలు అని అంటారని, ఆమె ప్రత్యేకింపబడినది, అందరూ ధన్యురాలు అని చెప్పుకుంటారు. అంటే అదేంటనుకుంటున్నారు? ఆమె గురించి ఎప్పుడు చెప్పుకుంటారు, ఆమె గురించి ఎప్పుడు చెప్పుకుంటారు. ఆమె అందుకనే దేవుడు ఆమె సపరేట్గా అందరు స్త్రీలతో కలిపినట్టుగా, అందరికీ కన్యకలతో కలిపినట్టుగా కలపకుండా ఆమెకు స్పెషల్గా ఆమెకు మాత్రం వర్తించే ఒక పదాన్ని పెట్టాడు. ఆల్మా, బితులా, అనేక మంది ఉన్నారు. ఆల్మా అంటే ఒకే ఒక స్త్రీ, మరియా. సో మత్తయి సువార్తలో చాలా చాలా విషయాలు దాగి ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకుంటూ గ్రహించుకుంటూ ముందుకు వెళితేనే కానీ ఇవన్నీ మనకు అర్థం కావు. గ్రహించండి, గమనించండి. ప్రతిది కూడా ప్రతి ఒక్క వచనాన్ని వివరించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మనం చదువుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు ఇచ్చున్నాము మా తండ్రి. ఆమేన్.